ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో అఖండ గోదావరి అనేటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొని అక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరినీ సంబోధిస్తూ బుచ్చయ్య చౌదరి గారిని సంబోధిస్తున్నటువంటి సమయంలో బుచ్చయ్య చౌదరి గారంటే నాకు చాలా ఇష్టం సార్, మీరు అసలు తగ్గట్లేదు ఈ మధ్యకాలంలో, అసలు తగ్గద్దు సార్, బుచ్చయ్య చౌదరి గారిని చూసి మనందరం నేర్చుకోవాలి అని అనడం జరిగింది. ఈ మాటలు అనడానికి గల కారణం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి నియోజకవర్గ పర్యటన సందర్భంగా కొందరు అభిమానులు, కొందరు వ్యక్తులు ప్లకార్డ్స్ పట్టుకొని వాటి మీద కొన్ని నినాదాలు రాయడం జరిగింది. ఆ నినాదాలలో రఫా రఫా అని నరుపుతామని ఒకరు, ఇంకా రకరకాలుగా రాసిండ్రు. ఆ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విలేకరుల సమావేశంలో ఉన్నప్పుడు ఒక విలేకరు తీసుకుపోయాడు. చూడు సార్, ఇలా ఒక వ్యక్తి ఇలా చేశాడు అంటే మనం ఏం చేద్దాం అబ్బా, అది సినిమా డైలాగ్ కాదని ఆయన అన్నాడు. ఆయన కౌంటర్గా బుచ్చయ్య చౌదరి గారు మొన్న మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని తల నరికేస్తే ఏమైంది, అసలు జగన్మోహన్ రెడ్డిని చంపేస్తే ఏమవుతుంది అనేటువంటి విధంగా మాట్లాడడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రెచ్చగొడుతున్నారు అనేటువంటి అంశం స్పష్టంగా మనకు అర్థమవుతున్నది. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు ఈ వివాదం మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి మాటలు, ఇలాంటి నినాదాలు, ఇలాంటి ఎవరినైనా చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం, తోలు తీస్తాం, తాట తీస్తాం అనడం జరిగింది. మరి మీరు ఎందుకు సార్ అంత నీతులు చెప్పిన వాళ్ళు మళ్ళా ఇక్కడ ఒక అనకూడనటువంటి మాటను ఆ వయసులో ఉన్నటువంటి బుచ్చయ్య చౌదరి గారు అంటే ఆయన ప్రోత్సహించే విధంగా, ఆయన అభినందించే విధంగా మీ మాటలు, మీ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఏం అర్థం చేసుకోవాలి? ఒకటే అర్థం చేసుకోవాలి, సహసిద్ధంగా మీ లోపల ఉన్నటువంటి మీ లక్షణాలు బయటకు వస్తున్నాయి అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఏ మాటలండి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి మాట ఎవడో ఎక్కడో ప్లకార్డులో పట్టుకుంటే ఆ అంశాన్ని విలేకరులు ఆయన దృష్టికి తెస్తే ఆయన దాన్ని రిపీట్ చేసిండ్రు. మనమేం చేద్దాం అబ్బా, సినిమా డైలాగ్ కదా అన్నాడు. దానికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డిని ప్రత్యక్షంగా నరికేస్తే ఏమైంది, తల తీసేస్తే ఏమైంది, చంపేస్తే ఏమైంది అన్నటువంటి దాదాపు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి బుచ్చయ్య చౌదరి గారిని ఎంకరేజ్ చేస్తారా? చేయండి. రాజకీయాలు చివరికి ఎక్కడికి పోతాయో అర్థమవుతుంది. ఏందండి ఇది? అటువైపు నుంచి వాళ్ళ అనని మాటలను వేరే రూపాలలో మీకు మీడియా బలం ఉందని వాటిని ఆపాదించి సమాజం మీద దిద్ది, చూశారా వీళ్ళు తప్పు చేస్తున్నారని ఒకవైపు చెబుతూ మళ్ళీ అలాంటి వాటికి ప్రేరేపించే విధంగా, ప్రోత్సహించే విధంగా మీ పార్టీ నేతలను, మీ కూటమి నేతలను మీరు ఎంకరేజ్ చేస్తుంటే ఎట్లా అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు? ఎట్లా అర్థం చేసుకునేది ఏముంది? చూసినాం, ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రజారాజ్యం అనే పార్టీ ఏర్పడిన తర్వాత, ఆ ప్రజారాజ్యం పార్టీ స్టార్ట్ అయిన తర్వాత, సినిమా వాళ్ళు రాజకీయాలకు ప్రవేశించిన తర్వాత రామారావు గారు కూడా ప్రవేశించరు సినిమాల వాళ్ళ ఆ రూపంలో. కానీ తప్పేం లేదు, సినిమా వాళ్ళు రాజకీయాలకు రాకూడదని ఎక్కడ లేదు. కానీ ఆ రోజు రామారావు గారు వచ్చినప్పుడు ఇంత అంగు ఆర్భాటాలు, మీసలు తిప్పడం, తొడలు కొట్టడం, ఒంటి చేత నలిపేస్తాం, అలాంటి మాటలు లేవు ఆ రోజు. ఈ ప్రజారాజ్యం వచ్చిన తర్వాత, ఆ ప్రజారాజ్యంలో విభాగమైనటువంటి యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకున్న తర్వాత అక్కడ స్టార్ట్ అయినటువంటి మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం, పంచెలు ఓడదేస్తాం అన్నటువంటిది మెల్లమెల్లగా 2024 ఎన్నికలకు ముందుకు వచ్చేసరికి అందరం చూస్తూనే ఉండం. నాకు ఇక్కడ ఒకటి ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, చాలామంది కూడా వీళ్ళే అంటారు, వీళ్ళే ప్రోత్సహిస్తారు, వీళ్ళే మళ్ళీ పక్కన వాళ్ళ మీద నిందలేస్తారు. ఎట్లా అండి ఇట్లయితే? ఎలా అండి? ఒకసారి ఆలోచించాలి కదా. అసలు బుచ్చయ్య చౌదరి గారు ప్రత్యక్షంగా ఒక వ్యక్తి పేరు అంటే జగన్మోహన్ రెడ్డి పేరును పలుకుతూ సంపుతా, నరికేచ్చా అనడం తప్పు అయితే దాన్ని మళ్ళా ప్రోత్సహించాలి, మీరు మళ్ళీ తగ్గొద్దు సార్, ఇలానే కంటిన్యూగా అండి అనేటువంటి మాటలు మాట్లాడితే ఎలా ఏముంది? చూడండి వీళ్ళకి ఏమైందో. బుచ్చయ్య చౌదరి గారు రామారావు గారికి అటు ఇటు సమకాలిక వ్యక్తులు. ఆ వ్యక్తి నోటి నుంచి ఆ మాట రావడం, అయ్యన్న పాత్రుడి నుంచి మాట రావడం, లోకేష్ గారు అనే మాటలు చూస్తున్నాం. రాష్ట్రానికి సాక్షాత్తు సీఎంగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు భూస్థాపితం చేస్తామనడం, పవన్ కళ్యాణ్ తాటలు తీస్తా, నారలు తీస్తా అనడం. ఏం సందేశం ఇచ్చారు సార్ మీరు? ఎవరన్నా తప్పే కాదనట్లేదు. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, అటువైపున జరిగే ఒక చిన్న అంశాన్ని పోనీ అక్కడ ఏమైనా జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా తన నోటి నుంచి ఏమన్నా మాట అన్నాడా?
ఎవరో తెచ్చిన విషయాన్ని కోట్ చేస్తూ దానికి మనం ఏం చేయాలి అన్నటువంటి దాన్ని పట్టుకొని ఇంత రాద్ధాంతం చేసి చివరకు కేసులు, కార్లు సీజ్ చేయడం, ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి మళ్ళా మారిన మనుషులుగా. ఏదో తెలంగాణలో ఒక సామెత ఉంది, హరీష్ రావు అంటాడు, భలే నాకు సరిగ్గా గుర్తుకు లేదు, ఏదో ఒక నుదుటితో ఎక్కిరించడం, ఒక నుదుటితో పలకరించడమా అన్నట్టు. మన భాషలో చెప్పాలంటే మనకున్నటువంటి ఒక సామెత ప్రకారం ఒక కంట్లో అమృతం, ఇంకొక కంట్లో విషం అన్నట్టు. అధికారంలో ఉన్న వాళ్ళు హుందాగా ఉండాలి. సరే గతంలో చేసిండ్రు, అప్పుడు అధికారం కోసం రెచ్చగొట్టాలని ఇంకోటి చేసిండ్రు, అధికారం మీ చేతిలోకి వచ్చింది, మీరు మారాలి కదా. మీరు మారకపోగా మీ లోపల ఉన్నటువంటి అంతరాత్మ వచ్చి ఇలాంటి ముషులోలను రెచ్చగొడితే, ముషులోలే ఆ విధంగా రెచ్చిపోయి మాటలు మాట్లాడితే ఇంక యువత ఏమైనా ఆగుతుంది? యువత ఏం ఆలోచిస్తారు? ఒరే మనకంటే ముషులోలే మేలు కాదురా అనేటువంటి ఆలోచన వాళ్ళకి వస్తుంది కదా. దయచేసి ఆలోచించుకోండి. ఇప్పుడు ఒకటి ఉంటుంది ఇక్కడ, మనిషికి సహజంగా స్వభావరీత్యా ఉండేటువంటి లక్షణాలు ఉంటాయి, వాటిని ఎవరు మార్చలేరేమో అనిపించదు. అదే కదా ఇప్పుడు జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉండి, డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఎన్నెన్నో అణిచిపెట్టాలి, తను మంచివాడు, సచ్చీలురిని, శుద్ధపూసను అనే విధంగా మాటలు చెప్తున్నా, అప్పుడప్పుడు తనలో ఉన్న అసలు రూపం, నిజ రూపం బయటకు వస్తుండే ఈ మాటల రూపంలో. ఆలోచించుకోండి ఒకసారి. సరే మేము ఇట్లే కంటిన్యూ అవుతామంటే దానివల్ల సమాజాన్ని గందరగోళం చేసిన వ్యక్తులుగా రాజకీయ చరిత్రలో మీరు నిలిచిపోతారన్నది మాత్రం మీరే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరికేం ఇబ్బంది ఏం లేదు. సరే అంతిమంగా ప్రజలు వీటికి సంబంధించి ఎలాంటి రాజకీయాల నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, అరే పలాని వాటి పీరియడ్లో ఇలా ఉన్నదిరా, పలాని వ్యక్తి ఇది స్టార్ట్ చేసిండ్రా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు హైదరాబాద్లో హైటెక్ సిటీ, ఆ సైబర్ టవర్, ఆ ప్రాంతం అంతా ఆయన నిర్మించిన అంటున్నారు. నిజం కూడా. ఇప్పుడు అందరం అనుకుంటున్నాం కదా, రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఆరోగ్యశ్రీ అనేది గుర్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమ్మఒడి అనేది ఒకటి గుర్తొచ్చింది. అంటే ప్రతి రాజకీయ నాయకుడికి ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి ఒక ఐడెంటిఫికేషన్కి సంబంధించిన పని ఉంటుంది వాళ్ళు చేసింది. కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని చూసినప్పుడు ఏమనిపించదు? ఒరే రాజకీయాలు ఇలాంటి వాతావరణాన్ని తెచ్చినటువంటి వ్యక్తిగా మీకు గుర్తింపు ఉంది, అది కంటిన్యూ చేసుకోమంటామంటే అది మీ ఇష్టం, చేయగలిగేది ఎవరేం లేదు.